నమస్తే అండి. మనం ఈ ఎపిసోడ్లో సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాము. బేసిక్గా సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మిగతా కాన్స్టిట్యూషన్ నుండి చాలా ప్రత్యేకంగా వేరుగా ఉంటుంది. ఆ ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకోవాలంటే సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియాలి. మొదటి సెలియెంట్ ఫీచర్ వచ్చేసి లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో అన్నిటికంటే భారీగా ఉండేది మన కాన్స్టిట్యూషనే. చాలా పెద్ద కాన్స్టిట్యూషన్. ఎందుకు ఇది ఇంత పెద్దగా ఉంది, దేనివల్ల మనం పెద్ద కాన్స్టిట్యూషన్ అని అంటాము, ఎందుకు ఇంత భారీగా ఉంది అన్నది మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనకి రీజన్స్ ఫర్ ద లెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలియాలి. రీజన్స్ ఏంటి లెంత్కి అన్నది తెలియాలి. ఈ రీజన్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇండియా చాలా డైవర్స్ కంట్రీ. ఇండియాలో రకరకాల డైవర్సిటీస్ ఉంటాయి. ఈ డైవర్సిటీ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క సోషల్ గ్రూప్, ఉదాహరణకి మనకి ఎస్సీస్ ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, తర్వాత విమెన్ ఉంటారు, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, మైనారిటీస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సోషల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ సామాజిక వర్గాలన్నిటికీ వాళ్ళ అవసరాలు, ఎస్సీస్కి ఉండే అవసరాలు ఎస్టీస్ నుండి డిఫరెంట్, ఎస్టీస్కి ఉండే అవసరాలు విమెన్ నుండి డిఫరెంట్, విమెన్కి ఉండే అవసరాలు మైనారిటీస్ నుండి డిఫరెంట్. ఇట్లా వేరు అవసరాలు ఉన్న ఇన్ని భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ప్రతి వర్గంకి ఉన్న అవసరాన్ని తీర్చాలి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రొవిజన్స్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయాలి. ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ లెంత్ పెద్దగా అయింది. సో సింగిల్ ఇంపార్టెంట్ రీజన్ రీజన్ ఫర్ ద లెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి డైవర్సిటీ. దాని తర్వాత రెండవ కారణము డీటెయిల్డ్ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్లో ఏది అంటే చెప్పి వదిలేలేదు. డీటెయిల్డ్ ప్రొవిజన్స్ అర్థం ఏంటంటే వాళ్ళు ఒకటి రెండు రాసి వదిలేయలేదు. అంటే చాలా ఎగ్జాస్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లా ఒక దాన్ని మెన్షన్ చేసి వదిలేయలేదు, దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను డీటెయిల్డ్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్పి వదిలేస్తే అది అర్థం కాదు. అర్థం కానప్పుడు దాన్ని ఫాలో అవ్వరు. కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకనే చాలా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. మీరు ఒక లైన్లో రాస్తే తక్కువ అవుతుంది, అదే 4 లైన్లలో విడమర్చి రాస్తే ఆటోమేటిక్గా లెంత్ పెరుగుతుంది. ఇది రెండో కారణం. మూడో కారణం లెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వచ్చేసి నంబర్ ఆఫ్ సోర్సెస్ రెఫర్డ్. అంటే మన కాన్స్టిట్యూషన్ని రాసే ముందు ఎన్ని రకాల సోర్సులని వీళ్ళు చదివారు. నంబర్ ఆఫ్ సోర్సెస్ రెఫర్డ్లో మన కాన్స్టిట్యూషన్ రాసే టైంలో ప్రపంచవ్యాప్తంగా 60 కాన్స్టిట్యూషన్లు ఉండే. ఈ 60 కాన్స్టిట్యూషన్లు చదివి దాని తర్వాత మన కాన్స్టిట్యూషన్ రాశారు. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఒక బుక్ రెఫర్ చేసే నోట్స్ రాస్తే ఎక్కువ నోట్స్ వస్తుందా, 4 బుక్స్ రెఫర్ చేసి నోట్స్ రాస్తే ఎక్కువ నోట్స్ వస్తుందా అంటే కామన్ సెన్స్ ఏమంటుందంటే 4 బుక్స్ రెఫర్ చేస్తే, అట్లాగే 60 కాన్స్టిట్యూషన్స్ రెఫర్ చేసి ఆ కాన్స్టిట్యూషన్స్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అంటే సక్సెస్ఫుల్ ప్రొవిజన్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మన కాన్స్టిట్యూషన్లో పొందపరచడం జరిగింది. అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా లెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పెరుగుతుంది, మనం ఎక్కువ సోర్సెస్ని రెఫర్ చేశాం కాబట్టి. ఇది మూడో కారణం. నాలుగో కారణం వచ్చేసి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్. మామూలుగా అయితే ఏమవుతుందంటే మనకి ఫెడరలిజం ఉన్నప్పుడు దేశానికి ఒక కాన్స్టిట్యూషన్, అంటే కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, తర్వాత స్టేట్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం అన్నది ఒకటే. అది సెంటర్కైనా స్టేట్కైనా, కేంద్రానికైనా అదే రాజ్యాంగం, రాష్ట్రాలకైనా అదే రాజ్యాంగం. కానీ ఫెడరలిజంలో అట్లా ఉండదు. ఫెడరలిజంలో డిఫరెంట్ స్టేట్స్కి వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సెంటర్కి దాని కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఒక కాన్స్టిట్యూషన్ ఉండే వరకు ఏమవుతుందంటే సెంటర్కి సంబంధించిన ప్రకరణలు, స్టేట్కి సంబంధించిన ప్రకరణలు, ఆర్టికల్స్ రిలేటెడ్ టు సెంటర్, ఆర్టికల్స్ రిలేటెడ్ టు స్టేట్, ఆర్టికల్స్ డిఫైనింగ్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్, కేంద్రం రాష్ట్రం మధ్యలో ఉండాల్సిన రిలేషన్షిప్కి సంబంధించిన ఆర్టికల్స్, ఇవన్నీ ఒకటే దగ్గర రాయాల్సి వస్తుంది. దానివల్ల లెంత్ పెరుగుతుంది. సో ఇవి మెయిన్ రీజన్స్ కాన్స్టిట్యూషన్ లెందీగా ఉండడానికి. అయితే అసలు మన కాన్స్టిట్యూషన్ లెందీ అని ఎందుకు అంటాము అన్న ప్రశ్నకు వస్తే దానికి సమాధానం ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్లో
395 ఆర్టికల్స్, 25 పార్ట్స్ ఉండవు. 25 పార్ట్స్, 22 నంబర్డ్ పార్ట్స్ అంటాం. అంటే 22 నంబర్ దాటి 23 నంబర్ కాన్స్టిట్యూషన్లో ఉండదు. ఇన్ని పార్ట్స్, ఇన్ని ఆర్టికల్స్ ఇంక ఏ కాన్స్టిట్యూషన్లో, ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్లో ఉండదు. అందుకనే దీనివల్లనే వి సే దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ వెరీ లెందీ, చాలా బల్కీగా ఉంటుంది అని అంటాం. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బల్కీగా ఉంటుంది అనడానికి కారణం 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్ ఉండడం. ఇది ఫస్ట్ సేలియన్ ఫీచర్. దాని తర్వాత మనం సెకండ్ సేలియన్ ఫీచర్ చూస్తే డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, వేరు వేరు సోర్సెస్ నుండి మనం కాన్స్టిట్యూషన్ని తీసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళతో ఖచ్చితంగా ఎగ్జామ్ గురించి ఒక్కసారన్నా కనుక్కుంటారు. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ కనుక్కుంటారు. కనుక్కోవడం వల్ల లాభం ఏంటి? వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళకి ఏది వర్కౌట్ అయింది, వాళ్ళు ఏది చేస్తే వాళ్ళకి సక్సెస్ వచ్చింది, ఏది చేయలేదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకుంటే మనం ఆ తప్పులు చేయకుండా ఉండడానికి, ఏది చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారో అదే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఇది మనం యూజువల్గా చేసేది. అయితే దీనికి సంబంధించి కూడా, కాన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా మన కాన్స్టిట్యూషన్ రాసే వాళ్ళు అంటే కాన్స్టిట్యూషనల్ మేకర్స్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ కాన్స్టిట్యూషన్ ఎట్టి పరిస్థితులలో సక్సెస్ఫుల్ అవ్వాలి అన్న ఒక సంకల్పంతో అప్పటి వరకు ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్లు చదివి దాంట్లో బాగా సక్సెస్ఫుల్ అయిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఆ సక్సెస్ఫుల్ ప్రొవిజన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా మలిచి వాటిని ఇంక్లూడ్ చేశారు. సో ఇన్ని సోర్సెస్ నుండి రెఫర్ చేశారు కాబట్టి మన కాన్స్టిట్యూషన్ హెవీ అయింది. అసలు ఇన్ని సోర్సెస్ నుండి రెఫర్ చేయడం కూడా ఒక సేలియన్ ఫీచర్, ఒక చాలా ప్రత్యేకత. అంటే ఎవరు అంత ఓపిక్గా కూర్చొని అన్ని కాన్స్టిట్యూషన్లు చదివి దాంట్లోంచి మనకు పనికొచ్చే ఏరుకొని వాటిని మళ్ళీ మనకు సరిపడేటట్టు మార్చుకొని ఎవరు చెయ్యరు. మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆ పని చేశారు. ఉదాహరణకి మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ చూస్తే, యుఎస్ కాన్స్టిట్యూషన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్ని బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. ఈ బిల్ ఆఫ్ రైట్స్ని మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ లాగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ లాగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో బిల్ ఆఫ్ రైట్స్ని ఏమని ఇంక్లూడ్ చేశారు అంటే ఫండమెంటల్ రైట్స్. బిల్ ఆఫ్ రైట్స్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయలేదు. బిల్ ఆఫ్ రైట్స్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ చూసి మనకి ఏమి సూట్ అవుతాయో అవిటిని మాత్రమే తీసుకోవడం జరిగింది. దీనివల్ల కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయ్యే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్ అయ్యే స్కోపే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు ఏ సోర్స్ నుండి ఏ ప్రొవిజన్ తీసుకున్నారు అన్నది ఇంపార్టెంట్. ఉదాహరణకి బిల్ ఆఫ్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఐరిష్ కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, జ్యుడిషియరీకి సంబంధించి దాదాపుగా అన్ని ప్రొవిజన్స్ యుఎస్ నుండే తీసుకుంటాం. కానీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అన్నది కెనడా నుండి తీసుకుంటాం. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటే సెంటర్ చాలా పవర్ఫుల్ ఉండాలి, స్టేట్ కంటే సెంటర్ ఎక్కువ పవర్ ఉంటుంది, దాన్ని మనం కెనడా నుండి తీసుకున్నాం. అట్లా మనం డిఫరెంట్ సోర్సెస్ నుండి డిఫరెంట్ ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగింది. ఇది డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సేలియన్ ఫీచర్ వచ్చేసి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అర్థం చేసుకునే ముందు అసలు ఫెడరేషన్ అంటే ఏంటి, యూనిటరీ అంటే ఏంటి, ఇవి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ని చూసుకొని మనం ఫెడరల్ యూనిటరీ అంటాం. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అసలు ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ గవర్నమెంట్, దాన్ని చూసి మనం ఇది డిస్కస్ చేస్తాం. నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ గవర్నమెంట్, నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయి, ఉదాహరణకి సింగిల్ లెవెల్ ఉందా, సింగిల్ లెవెల్ ఉంటే మనం దాన్ని యూనిటరీ అని అంటాం. అదే మోర్ దెన్ వన్ లెవెల్ ఉంటే, మోర్ దాన్ వన్ లెవెల్ ఉంటే దాన్ని మనం ఫెడరల్గా పరిగణిస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఉంటుంది, ఇదంతా కేంద్రీకృతమై ఉంటుంది, సెంట్రలైజ్డ్ రూల్ ఉంటుంది. ఇక్కడ డీసెంట్రలైజ్డ్ రూల్ ఉంటుంది.
అయితే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ని ఆధారపరుచుకొని వచ్చిన క్లాసిఫికేషన్ ఇది. అయితే ఫెడరలిజంలో ఏమవుతుందంటే బేసిక్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరలిజం అనగానే లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. ఫెడరలిజంలో ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని మన కాన్స్టిట్యూషన్లో యూనియన్ గవర్నమెంట్ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఒక చిక్కు వచ్చింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లోనూ లెజిస్లేచర్ ఉంటుంది, సెంట్రల్లోనూ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఉంటాయి, స్టేట్లోనూ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఉంటుంది. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, ఈ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, ఈ లెజిస్లేచర్కి ఏం పని ఉంటుంది, ఈ లెజిస్లేచర్కి ఏం పని ఉంటుంది. ఈ క్లారిటీ ఇవ్వడానికే ఫస్ట్ ఫీచర్ ఫెడరలిజంలో ఉండేది డివిజన్ ఆఫ్ పవర్స్. అంటే సెంటర్ పవర్స్ ఏంటి, స్టేట్ పవర్స్ ఏంటి అని ఒక క్లియర్ డివిజన్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఇది చేయాలి అని విభజన ఉండాలి. అది ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం. దాని తర్వాత సెకండ్ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం వచ్చేసి మనం ఫెడరలిజం అని ఎప్పుడన్నా దానికి అర్థం ఏంటంటే సెంటర్కి స్టేట్కి ఒకటే రకమైన ప్రాముఖ్యత ఉండాలి. నేను ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ డిస్కస్ చేయట్లేదు, ఫెడరలిజం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నా. ఫెడరలిజం చెప్పిన తర్వాత ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ చెప్తాను. అయితే సెంటర్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ రెండిటికి మనం ఏమంటామంటే సెంటర్ స్టేట్కి సంబంధించి ఒకటే రకమైన ఇంపార్టెన్స్ ఉండాలి ఫెడరలిజంలో. ఆ ఇంపార్టెన్స్ ఉండాలి అంటే రెండిటికి ఎక్కడి నుండి అయితే పవర్ వస్తుందో అది కామన్ సోర్స్ ఆఫ్ పవర్ ఉండాలి. ఇప్పుడు సెంటర్కి నా వల్ల పవర్, నేను స్టేట్, సెంటర్కి నా వల్ల పవర్ వస్తే నేను పవర్ఫుల్ అయిపోతా, స్టేట్కి సెంటర్ వల్ల పవర్ వస్తే స్టేట్ పవర్ఫుల్ అయిపోతుంది. మనం అది ఆ స్కోప్ ఉండకుండా ఏమంటామంటే there should be supremacy of కాన్స్టిట్యూషన్. ఇది రెండోది. అన్నిటికంటే ఏది పవర్ఫుల్ అంటే కాన్స్టిట్యూషన్ పవర్ఫుల్. దాని తర్వాత నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఎందుకు రిజిడ్ కాన్స్టిట్యూషన్? ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మనం ఏమన్నా మార్పులు చేస్తే అవి స్టేట్ ఇంట్రెస్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మెజారిటీతోని మార్చే విధానం ఉండాలి, అది రిజిడ్ కాన్స్టిట్యూషన్. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి అన్నది నేను నెక్స్ట్ చెప్తాను, ఎందుకంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నది ఒక సేలియంట్ ఫీచర్. అట్లాగే మనకి బైకామరలిజం ఉండాలి. బైకామరలిజం అంటే ఇప్పుడు సెంటర్ ఏమన్నా లాస్ చేస్తుంది, ఉదాహరణకి పార్లమెంట్ ఒక లా చేస్తుంది, దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే స్టేట్స్ మీద కూడా ఆ లా వర్తిస్తుందని అర్థం. మరి స్టేట్స్ మీద ఆ లా వర్తించినప్పుడు ఈ లా మేకింగ్ ప్రొసీజర్లో స్టేట్స్కి ఏదో ఒక సే ఉండాలి, అంటే స్టేట్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. ఆ స్టేట్ పార్టిసిపేషన్ని అలవ్ చేయాలి అంటే బైకామరలిజం ఉండాలి సెంటర్లో. బైకామరలిజం అంటే 2 హౌజెస్, సెంటర్లో 2 హౌజెస్ ఉండాలి, ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ. లోక్సభనేమో ఈ దేశ ప్రజలని రిప్రజెంట్ చేస్తుంది, రాజ్యసభ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇవి ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. మరి ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో డివిజన్ ఆఫ్ పవర్స్, సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బైకామరలిజం. ఏ దేశంలో అయినా ఫెడరలిజం ఉన్న దగ్గర ఉండే ఫీచర్స్. మనమైతే ఇండియాలో ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అని అంటున్నాం. ఈ ఫెడరలిజం ఫీచర్స్ అన్నీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాం. కానీ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అన్నది కెనాడియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా నుండి తీసుకున్నాం. ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ కెనడా నుండి తీసుకున్నాం. ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటంటే సెంటర్ హ్యాస్ మోర్ పవర్స్ దెన్ స్టేట్స్. స్టేట్స్ ఆర్ నాట్ వీక్. స్టేట్స్ బలహీనం కాదు, స్టేట్స్కి ఎలాంటి ప్రాముఖ్యత ఉండాలో అదే ఉంటుంది, కానీ సెంటర్కి ఎక్కువ బలం ఉంటుంది, మోర్ పవర్ఫుల్ అంతే. మామూలుగా ఉండే పవర్స్ కంటే ఎక్కువ పవర్స్ సెంటర్కి ఇస్తాము, స్టేట్కి మాత్రం మామూలుగా ఉండే పవర్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ ఇండియాలో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎందుకు నేను స్టేట్స్ వీక్ కాదు అని అంటున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పానంటే ఫెడరేషన్లో సెంటర్ అండ్ స్టేట్ కనీసం 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి. ఇండియాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఈ 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో వారు గవర్నర్.
గవర్నర్ని ఎలెక్ట్ చేసుకోము, మనం ఎన్నుకోము. గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద సెంటర్. దీన్ని మనం ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అని అంటాం. అంటే గవర్నర్ని ఎన్నుకోబడ్డ పదవి కాదు, అపాయింట్ చేసే పదవి. దాన్ని మనం ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, కాబట్టి ఫెడరేషన్. కానీ స్టేట్ హెడ్ ఎవరైతే ఉంటారో గవర్నర్, వారిని సెంటర్ అపాయింట్ చేస్తుంది. అది ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. ఏమవుతుందంటే ఎప్పుడైనా గవర్నర్ సెంటర్ ఏజెంట్ లాగానే ఉంటారు. స్టేట్లో ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు గమనిస్తే న్యూస్లో ఇస్తారు, గవర్నర్ని సెంటర్ పిలిపించుకుంది అని ఇస్తారు. ఎందుకు? గవర్నర్ వెళ్ళి సెంటర్కి చెప్తారు ఏమైంది, ఎందుకు అయింది అని చెప్పి. అప్పుడు సెంటర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మీరు ఇలా చేయాలి అని. అందుకు గవర్నర్ ఇస్ అపాయింటెడ్ బై ది సెంటర్. ఇది ఫస్ట్ ఫీచర్. దాని తర్వాత సెకండ్ నేను మీకు ఏం చెప్పానంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి అని చెప్పాను. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ ఎట్లా జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. డివిజన్ ఆఫ్ పవర్స్ 3 లిస్టుల పరంగా జరుగుతుంది, 3 లిస్ట్స్ పరంగా జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం చాలా అంశాలలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే డెసిషన్ మేకింగ్, ఇంప్లిమెంటేషన్. ప్రభుత్వం చాలా అంశాలని పరిశీలిస్తూ ఉంటుంది. ఈ అంశాలన్నిటినీ మనము లీగల్ టర్మినాలజీలో సబ్జెక్ట్స్ అని అంటాం. ఈ సబ్జెక్ట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది ప్రభుత్వ బాధ్యత, దీన్ని మెయింటైన్ చేయడం, ఇదొక సబ్జెక్ట్. వాతావరణాన్ని సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత, ఎన్వైరన్మెంట్ బికమ్స్ అ సబ్జెక్ట్. అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్, వేరే కంట్రీస్తో ఎట్లా ఉండాలి అన్నది ఒక సబ్జెక్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటాం దీన్ని. దాని తర్వాత మళ్ళీ మనకి ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మీకు టీసార్ ద్వారా క్లాసెస్ చెప్పిస్తున్నారు, అది ఎడ్యుకేషన్ కిందనే వస్తుంది. అలాగే ప్లానింగ్ ఒక సబ్జెక్ట్. ఇవన్నీ సబ్జెక్ట్స్, ఇవన్నీ మ్యాటర్స్. గవర్నమెంట్ పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అంశాన్ని సబ్జెక్ట్స్ అని అంటారు. ఈ సబ్జెక్ట్స్ మొత్తం ఒక లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏ సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏ అంశాల మీద చట్టాలు చేయొచ్చు. అలా ఆ లిస్ట్ని మళ్ళీ 3 భాగాలుగా విభజిస్తారు. దీన్నే 3 లిస్ట్స్ అని అంటారు. యూనియన్ లిస్ట్, ఈ లిస్ట్లో ఏమేమి ఉంటాయి? యూనియన్ లిస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత స్టేట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత కంకరెంట్ లిస్ట్ లేదా కామన్ లిస్ట్ అని అంటారు. ఇవి 3 లిస్టులు ఉంటాయి. అయితే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సెంటర్ స్టేట్ మధ్యలో పవర్స్ని ఇట్లాగే డివైడ్ చేస్తారు. ఈ 3 లిస్ట్ పద్ధతిలోనే, విధానంలోనే డివైడ్ చేస్తారు. ఇది ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్. మరి ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ దీంట్లో ఏంటి అంటే, ఇప్పుడు మనం యూనియన్ లిస్ట్ అని అంటున్నాం, తర్వాత స్టేట్ లిస్ట్ అంటున్నాం, కంకరెంట్ లిస్ట్ అంటున్నాం. యూనియన్ లిస్ట్లో 97 సబ్జెక్ట్స్ ఉంటాయి. నంబర్డ్ సబ్జెక్ట్స్ 97 కంటే ఎక్కువ ఉంటాయి, యాక్చువల్లీ 102. ఇప్పుడు ఇక్కడ 66, ప్రస్తుతం 61 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 47, ప్రస్తుతం 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మీరు మూడిట్లో చూస్తే యూనియన్కి ఎక్కువ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో యూనియన్కి ఎక్కువ పవర్స్ ఉన్నట్టు అర్థం. రెండవ అంశం ఏంటంటే యూనియన్ లిస్ట్ ఎక్స్క్లూజివ్ టు యూనియన్. అంటే ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు అసలు దాన్ని ముట్టడానికి వీలుండదు. కానీ స్టేట్ లిస్ట్ నాట్ ఎక్స్క్లూజివ్ టు స్టేట్. అంటే అర్థం ఏంటంటే కొన్ని తప్పనిసరి పరిస్థితులలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి ప్రెసిడెంట్ రూల్ని ఇంప్లిమెంట్ చేశారు. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ వర్క్ చేయదు, రాష్ట్ర ప్రభుత్వంని సస్పెండ్ చేస్తారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఎవరు చేస్తారు? సెంటర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర లెజిస్లేచర్ తీసుకోవాల్సిన నిర్ణయాలు లేదా చేయాల్సిన చట్టాలని పార్లమెంట్ చేస్తుంది. సో స్టేట్ లిస్ట్లో కొన్ని సందర్భాలలో యూనియన్ కలగజేసుకోవచ్చు, కానీ యూనియన్ లిస్ట్లో ఎట్లాంటి పరిస్థితులలో కూడా స్టేట్ కలగజేసుకోవడానికి వీలుండదు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్ 2 లిస్టులు ఉండి దాంట్లో ఏదన్నా గొడవ తలెత్తినప్పుడు సెంటర్కి ఎక్కువ పవర్ ఉంటుందా, స్టేట్కి ఎక్కువ పవర్ ఉంటుందా అంటే సెంటర్కే పవర్ ఉంటుంది. సెంట్రల్ లానే
ప్రివేల్ అవుతుంది, స్టేట్లో వర్తించదు, సెంటర్ చేసిన చట్టమే వర్తిస్తుంది, అదే అమల్లోకి వస్తుంది. దాని తర్వాత ప్రాక్టికల్గా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసి రాయడం అనేది జరగదు, అది పాసిబుల్ కూడా కాదు. మరి అన్ని సబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసి రాయడం జరగనప్పుడు, పాసిబుల్ కానప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ వదిలిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటున్నాం. సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అంశాలు. కానీ మన రాజ్యాంగం రాసినప్పుడు అసలు కంప్యూటర్ కూడా లేకుండే. సో సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ తర్వాత ఉనికిలోకి వచ్చిన అంశాలు. ఇట్లాంటి అంశాలు ఏవైతే లిస్ట్లో రాయలేదో వాటిని మనం రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అని అంటాం. రెసిడ్యూరీ ఆర్ లెఫ్ట్ ఓవర్, రాయని అంశాలని రెసిడ్యూరీ సబ్జెక్ట్స్. సాధారణంగా ఫెడరలిజంలో రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా కూడా సెంటర్కి స్టేట్కి ఇస్తారు, కానీ ఇండియాలో రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ సెంటర్కి ఇచ్చారు. ఈ 4 ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్కి సంబంధించిన అంశాలు. సో ఇది ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్, ఇది 2వ పాయింట్లో. మళ్ళీ 3వ పాయింట్ నేను మీకు ఏం చెప్పానంటే సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పాను. ఇండియాలో కూడా రాజ్యాంగం సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అల్టిమేట్గా మీరు రాష్ట్రపతి దగ్గర మొదలుకొని ఎవరిని అడిగినా మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారంటే నాకు రాజ్యాంగం ఇచ్చిన పని ఇది అని చెప్తారు. సో ప్రతి అథారిటీ ఇండియాలో ఉన్నది రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి. పార్లమెంట్ ఒక లా చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినా రాజ్యాంగబద్ధంగా చేయాలి. సో సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఉంది, ఇది ఫెడరేషన్ ఫీచర్. కానీ కాన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఏంటంటే మనకున్నదే ఒక కాన్స్టిట్యూషన్, అది రాష్ట్రాలకైనా కేంద్రానికైనా ఒకటే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో ఎలాంటి సవరణలు, అమెండ్మెంట్స్ తీసుకురావాలన్నా ఈ అమెండ్మెంట్స్ చేసే పవర్ ఉట్టి రాష్ట్రానికి మాత్రమే, కేంద్రానికి మాత్రమే ఉంటుంది, రాష్ట్రాలకు ఉండదు. అంటే మొత్తం 28 రాష్ట్రాలకు ఏదన్నా మార్పు కావాలన్నా వాళ్ళు వెళ్ళి కేంద్రాన్ని అడగాల్సిందే, వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. ద స్టేట్స్ కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ కెన్ బి ఎఫెక్టెడ్ ఓన్లీ బై పార్లమెంట్. అంటే స్టేట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ పార్లమెంట్ టు గెట్ అన్ అమెండ్మెంట్ డన్. ఇక్కడ సెంటర్కి ఎక్కువ పవర్ వస్తుంది. సో ఇది సెంటర్, ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ అని అంటాం. దాని తర్వాత 4వది నేను మీకు చెప్పింది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండియాలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది, అంటే కోర్టుల పనితీరులో ఎట్లాంటి ఇంటర్ఫియరెన్స్, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ కానీ లెజిస్లేటివ్ ఇంటర్ఫియరెన్స్ కానీ ఉండదు. కోర్టులని వీళ్ళు ఏ రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలు ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఇంటర్ఫియర్ కాలేరు. దాన్ని మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. కానీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీతో పాటు ఇండియాలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కూడా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అన్నది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఒక ఫీచర్. దీన్ని మనము ఫెడరేషన్ ఫీచర్లా పరిగణిస్తే ఇది ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్కి సంబంధించిన ఫీచర్. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఈ 2 వేరు. దాని తర్వాత నెక్స్ట్ నేను చెప్పిన ఫీచర్ మీకు రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇండియా కాన్స్టిట్యూషన్ రిజిడ్, ఎందుకంటే కొన్ని ప్రకరణలు మీరు మార్చాలి అంటే కొన్ని సవరణలు, రాజ్యాంగ సవరణలకి మీకు ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అవసరం ఉంటుంది. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కూడా. కొన్ని ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో సింపుల్ మెజారిటీతో కూడా మార్చచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్, ఇదేమో ఫెడరేషన్కి సంబంధించింది. ఈ డీటెయిల్స్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ తెలియాలి, ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్ తెలియాలి. దాని తర్వాత లాస్ట్ నేను మీకు చెప్పింది బైకామెరలిజం. ఇండియాలో బైకామెరలిజం ఉంది, అంటే మనకి సెంటర్లో సెంట్రల్ లెజిస్లేచర్, పార్లమెంట్లో ఒక హౌస్ ఏమో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇంకో హౌస్ ఏమో స్టేట్స్కి ప్రాతినిధ్యం, రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది, రాజ్యసభ, లోక్సభ. కానీ ప్రాబ్లం ఏంటంటే రాజ్యసభలో స్టేట్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదు. ఎప్పుడైనా ఫెడరలిజంలో స్టేట్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి, కానీ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ, ఆఫ్ స్టేట్స్ పాపులేషన్ బట్టి రిప్రజెంటేషన్ ఉంటుంది స్టేట్స్ ఇన్ రాజ్యసభ. ఇది ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్, ఇది ఫెడరేషన్కి సంబంధించిన
డీటెయిల్స్. సో దీనివల్ల మనం ఏమంటామంటే ఇండియాలో ఫెడరేషన్ ఉంటుంది, కానీ సెంటర్కి ఎక్కువ పవర్స్ ఇస్తాం. ఎందుకు అట్లా సెంటర్స్కి ఎక్కువ పవర్ ఇస్తామంటే మళ్ళీ మన భిన్నత్వం దానికి కారణం, డైవర్సిటీ దానికి కారణం. ఇండియా టుగెదర్ ఉండాలి అంటే చాలా చాలా ముఖ్యం. ఏంటి అంటే మనందరం కలిసికట్టుగా ఒక పాట మీద ఒక ఇదిలో ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా గట్టిగా మనల్ని పట్టుకొని ఉండే కేంద్రం ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ బి సో పవర్ఫుల్ దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు హోల్డ్ ద స్టేట్స్ టుగెదర్. అందుకనే స్టేట్స్ ఇండిపెండెంట్. ఇప్పుడు నేను ఒక రాజ్యం ఇండిపెండెంట్ అవ్వాలి అంటే అది ఇండిపెండెంట్గా మనుగడ సాగించేంత కేపబిలిటీ దానికి ఉండాలి. కాన్స్టిట్యూషన్ ఆ కేపబిలిటీ స్టేట్స్కి ఇవ్వదు. ఫైనాన్షియల్గా స్టేట్స్ సెంటర్ మీద డిపెండ్ అవుతాయి. చాలా రకాలుగా అంటే సెక్యూరిటీకి స్టేట్స్ సెంటర్ మీద డిపెండ్ అవుతాయి. ఈ డిపెండెన్స్ వల్ల విడిపోవడం అనేది జరగదు. అందుకనే సెంటర్ స్ట్రాంగ్, స్టేట్స్ నార్మల్ పవర్తో ఉంటాయి. స్టేట్స్ మామూలుగా ఉంటాయి కానీ సెంటర్కి మాత్రం ఎక్కువ పవర్స్ ఇస్తాం. ఇది ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. ఇది ఇంకొక సేలియన్ ఫీచర్. దాని తర్వాత నెక్స్ట్ సేలియన్ ఫీచర్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అర్థం ఏంటంటే ఓటు వేసే హక్కు ఉట్టి ఏజ్ బేసిస్ మీదనే ఇస్తే దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. అంటే ద రైట్ టు ఓట్ ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ఏజ్ ప్రకారంగా ఓటు వేసే హక్కు ఇస్తే దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం. ఇండియాలో రైట్ టు ఓట్ అన్నది ఏజ్ ప్రకారంగానే ఉంటుంది. మరి ఎందుకు ఇది సేలియెంట్ ఫీచర్ అంటే చాలా మటుకు దేశాలు, మీరు 1950లో మన కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయింది, కానీ 1970s వరకు కూడా చాలా మటుకు పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ రైట్ టు ఓట్ని విమెన్కి ఇవ్వలేదు. చాలా మటుకు వెస్టర్న్ కంట్రీస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని అడాప్ట్ చేసుకోలేదు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వెస్టర్న్ కంట్రీస్లో 1970sలో స్టార్ట్ అయింది, కానీ ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయిన రోజు నుండి మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఇంప్లిమెంట్ చేసాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది ఆర్టికల్ 326 ప్రకరణ 326 కింద వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అయితే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఓటింగ్ ఏజ్ 21 years ఉండే, దీన్ని తగ్గించి 18 yearsకి చేశారు. ఎప్పుడు చేశారన్నది ఇంపార్టెంట్. ఈ తగ్గుదల 1988లో జరిగింది. 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988. ఒక్కసారి ఎగ్జామ్లో ఏమడిగారంటే ఏ ఎలక్షన్స్లో 21 years బిలో వాళ్ళు ఓట్ వేశారు అని అడిగారు. 18 years బిలో వాళ్ళు 18 years అబవ్ వాళ్ళు ఫస్ట్ టైం ఏ ఎలక్షన్స్లో ఓట్ వేశారని అడిగారు. 1989 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం 18 years అబవ్ వాళ్ళకి ఓటు వేసే హక్కు వచ్చింది. అప్పటి నుండి 18 years అబవ్ నుండే ఓట్ వేస్తున్నారు. సో కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు ఓటింగ్ ఏజ్ 21 years, 1988 నుండి ఓటింగ్ ఏజ్ని 18 yearsకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇది 4th సేలియంట్ ఫీచర్. మన దేశంలో ఓటు వేసే విధానము బ్రిటిష్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓటు హక్కు రిలీజియన్ బేసిస్ మీద, దాని తర్వాత ఎకానమీ బేసిస్ మీద, ఎకనామిక్ స్టేటస్ బేసిస్ మీద, ఎడ్యుకేషనల్ స్టేటస్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి 1909 యాక్ట్ కింద కమ్యూనల్ అవార్డు వచ్చింది. కమ్యూనల్ అవార్డు అంటే ముస్లింలకి ఓటు వేసే హక్కు. ఏ ప్రాంతాలలో అయితే ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళో వాళ్ళకు ఓటు వేసే హక్కు ఉండేది. వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళే నిలబడతారు, వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళకి ఓటు వేసే హక్కు. సో కమ్యూనల్ అవార్డ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత ఎడ్యుకేషన్ బేసిస్, డిగ్రీ చేసిన వాళ్ళు, లేదా ఈ లెవెల్ వరకు చదివిన వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. ఎకనామిక్ బేసిస్ అంటే ట్యాక్సెస్ ఎంత కడతారో ఆ ట్యాక్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఓటు హక్కు ఉండేది. కానీ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇంట్రడ్యూస్ చేయలేదు. పోస్ట్ ఇండిపెండెన్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మనం సేలియన్ ఫీచర్ లాగా పరిగణిస్తాము, ఎందుకంటే మొత్తం యూనిఫామ్గా ఇంట్రడ్యూస్ చేసాం. ఇండియాలో ఉన్నన్ని డివిజన్స్, సోషల్ డివిజన్స్ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఆ సోషల్ డివిజన్స్ ఉన్నప్పటికీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వడం ఒక చాలా పెద్ద బోల్డ్ మూవ్. అందుకనే దాన్ని మనం సేలియన్ ఫీచర్ లాగా కన్సిడర్ చేస్తాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నది మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే డెమోక్రసీకి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ లాగా పరిగణించవచ్చు. ఈ ఎపిసోడ్లో నేను మీకు
లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎందుకు లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటారు అన్న విషయం చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, మనం వేరు వేరు రాజ్యాంగాలని చదివి అక్కడి నుండి కొన్ని ప్రకరణలని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, దాని గురించి చెప్పాను. దాని తర్వాత మూడోది మనం డిస్కస్ చేసింది ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. దాంట్లో నేను ఫెడరలిజం అంటే ఏంటి, యూనిటరీ అంటే ఏంటి, ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటి అన్న విషయం చెప్పాను. లాస్ట్ వచ్చేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఓటు హక్కు, ఏజ్ ఒక్కటే క్రైటీరియా మీద ఓటు హక్కు ఇవ్వడాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నాం. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా సేలియంట్ ఫీచర్స్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.